వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా ఎంగేజ్ డైట్లో టీనేజ్ బాయ్స్ ఎలాంటి డైట్ తీసుకోవాలి అని మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు సప్పర్ టైం కాబట్టి సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో టీనేజ్ బాయ్స్ సప్పర్ టైంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జనరలీ సప్పర్ టైంలో కూడా ప్రోటీన్ కంటెంట్ మంచిగా ఉండేది చూసుకోవాలి. మెయిన్లీ బికాజ్ ఈ టీనేజ్ టైంలో ఎస్పెషలీ టీనేజ్ బాయ్స్ ఆ గ్రోత్ స్పర్ట్ అది ఉంటుంది. అంటే సడన్గా హైట్ ఇంక్రీజ్ అవ్వటము ఆర్ కొంత హార్మోనల్ చేంజెస్ రావడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ గ్రోత్ హార్మోన్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వడానికి దానికి సపోర్టివ్గా ఉండేటువంటి న్యూట్రియంట్స్ మనం తీసుకోవడం అనేది చాలా అవసరము ఆ ఏజ్లో టీనేజ్ బాయ్స్కి ఇవ్వడం అనేది. సో అందుకు అవసరమైనటువంటి అమినో యాసిడ్స్ ఎక్కువ ఉండేటువంటి ప్రోటీన్, అట్లాగే కొన్ని రకాల కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ, గ్రెయిన్ బేస్డ్ ఫుడ్స్ కానీ, అండ్ ఆల్సో లాట్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువ ఉండేటువంటి ఆహారం సప్పర్లో ఇవ్వటము. కొంత అయినా సరే ఒక ఫ్రెష్ కాంపోనెంట్ అనేది, అది ఫ్రెష్ ఫ్రూట్ ఫామ్లో కానివ్వండి లేదా ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ, అంటే సాలెడ్ లాగా కానీ, ఇట్లాంటివి ఏమైనా కూడా ఇంక్లూడ్ చేయటం మూలాన మనకి గ్రోత్ హార్మోన్ అనేది నిద్ర టైంలో కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉంటుందన్నమాట, గ్రోత్ హార్మోన్ సెక్రీషన్. సో మనము నైట్ సప్పర్లో టీనేజ్ బాయ్స్కి ఆ గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్ మంచిగా ఉండేటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇవ్వాలి. దానికోసం హోల్సమ్ ఫుడ్ అంటే ప్రోటీన్స్, అట్లాగే హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, డైరీ కూడా అంటే పెరుగు రూపంలో కానీ, నిద్రపోయే ముందు మిల్క్ రూపంలో కానీ, డైరీ ప్రోడక్ట్స్, కొంత నట్స్ అండ్ సీడ్స్ ప్రాబ్లీ కర్రీస్లో యాడ్ చేయటము, ఇట్లాంటివన్నీ కూడా చేసినట్టయితే కనుక వాళ్ళకి కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్, ఈ ప్రోటీన్స్, కార్బ్స్తో పాటు గుడ్ ఫ్యాట్స్తో పాటు అవన్నీ కూడా అందుతాయి. సో లహరి, జనరల్గా నిద్రపోయే 2-3 అవర్స్ ముందు ఫుడ్ తీసుకోవాలి అంటూ ఉంటారు. ముఖ్యంగా సప్పర్ టైంలో నిద్ర టైంకి సప్పర్కి అట్లీస్ట్ ఒక 2 hours గ్యాప్ ఉండాలి అంటారు. సో ఒకవేళ టీనేజ్ బాయ్స్ ఒకవేళ అలా తీసుకుంటే మళ్ళీ నిద్ర టైంలో వాళ్ళకి ఆకలేస్తుందా? యా, దట్స్ అ పాసిబిలిటీ అండి. అంటే ఒకవేళ వాళ్ళు కొంచెం లేట్గా మెలకు ఉండి ఏమైనా వర్క్ చేసుకుంటూ ఉన్నా కానీ, లేదంటే సప్పర్ మరీ లైట్గా ఉన్నా కానీ 2-3 hours గ్యాప్ ఉన్నప్పుడు ఆకలేసే ఛాన్స్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సప్పర్ రీజనబుల్లీ వాళ్ళకి సరిపడేంత క్వాంటిటీలో ఉన్నట్టయితే, అట్లాగే 9-9:30కి నిద్రపోయేటప్పుడు 7 లోపు 7:30 లోపు సప్పర్ తీసుకున్నట్టయితే జనరలీ ఆకలేసే ఛాన్స్ తక్కువ. బట్ ఇన్ ఎనీ కేస్ నిద్రపోయే ముందు ఒక గ్లాస్ మిల్క్ కానీ, లేదా కొంచెం ఏదైనా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ కానీ, ఆర్ ఈవెన్ కొంచెం కర్డ్ కానీ, ప్లెయిన్ కర్డ్, మళ్ళీ దాంట్లో షుగర్ అవి యాడ్ చేయకూడదు, ప్లెయిన్ కర్డ్ కానీ, ఆర్ ఒక ఫ్రూట్ ఏదైనా కానీ, ఇట్లాంటివి బెడ్ టైం స్నాక్ కింద కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఆకలేస్తే. లేదంటే కూడా అలవాటు ప్రకారంగా బెడ్ టైంకి ముందు వాళ్ళకి ఒక గ్లాస్ మిల్క్ ఇవ్వడం కూడా ఇట్స్ నాట్ అ బ్యాడ్ ఐడియా అన్నమాట. సో జనరల్గా టీనేజ్ బాయ్స్ అనేసరికి లేట్గా నిద్రపోవటం, సో ఎక్కువగా ఫోన్లో ఉండటం లేదా టీవీ చూస్తుండటం, ఇలా లేట్ నైట్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళ స్లీప్ టైం ఎలా ఉండాలి, డ్యూరేషన్ ఎంత ఉండాలి? టీనేజ్లో డెఫినెట్లీ నిద్ర చాలా ఇంపార్టెంట్ అండి. డయట్కి ఇచ్చినంత ప్రాధాన్యత నిద్రకు కూడా ఇవ్వాలి. డయట్ అట్లాగే ఫిజికల్ యాక్టివిటీ, ఈ రెండిటికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో నిద్రకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లేకపోతే ఈ టైంలో ఎస్పెషలీ ఆ గ్రోత్ ఫేజ్లో ఉన్నప్పుడు నిద్ర సరిగ్గా లేనట్టయితే కనుక వాళ్ళ హైట్ కాంప్రమైజ్ అవ్వటం జరుగుతుంది. అంటే పెరగాల్సినంత వాళ్ళ కెపాసిటీ ఎంతవరకు అంత పెరగకుండా ఉంటారు. సో హైట్ షార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా కేవలం గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్ కాకుండా మనకి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి కూడా నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నిద్ర సరిపోకపోతే ఫ్రీక్వెంట్గా ఇల్నెసెస్, సిక్నెస్ ఏమైనా రావడము, అండ్ కొన్ని రకాల ఫుడ్ డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో సాధారణంగా ఎనీవేర్ బిట్వీన్ 8 to 10 hours ఆఫ్ స్లీప్ ఈజ్ అ గుడ్ ఐడియా. బట్ ఒకవేళ వాళ్ళకి వర్క్ రిలేటెడ్ అంటే చదువుకోవడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే, సో దాని మూలాన వీళ్ళ నిద్ర టైం కట్ ఆఫ్ అయినట్టయితే ఏదైనా సరే 8 గంటలకి తక్కువ కాకుండా మాత్రం చూసుకోవాలి. ప్రతిరోజు 8 hours మినిమం స్లీప్ ఉండాలి. అంతేకాని ఎగ్జామ్స్ అప్పుడు ఇంకొంచెం తక్కువ నిద్ర, లేదంటే డైలీ ఏదో ఒక పనిలో పడిపోయో, లేకపోతే ఆర్ ఫోన్లో ఉండి కానీ, టీవీ చూస్తూ కానీ, ఇట్లా 7 hours కంటే తక్కువ నిద్ర ఉన్నట్టయితే కనుక కేవలం వాళ్ళ హెల్త్ కాంప్రమైజ్ అవ్వటం మాత్రమే కాకుండా ఆ ఎఫెక్ట్ వాళ్ళ స్టడీస్ మీద కూడా పడుతుంది. నిద్ర తక్కువ అయినప్పుడు మెమరీ అనేది నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది. అట్లాగే లెర్నింగ్ కెపాసిటీ, అంటే
కొత్త విషయాలు నేర్చుకోగలగటము ఈ కెపాసిటీకి కూడా తగ్గుతుంది. కాబట్టి నిద్రకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి దానికి తగ్గట్టుగా లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవడానికి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. ఓకే, సో లహరి, యంగ్ ఏజ్ డైట్లో టీనేజ్ బాయ్స్కి సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? యంగ్ ఏజ్ డైట్లో టీనేజ్ బాయ్స్ సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం బార్లీ ఉలవల సూప్, బ్రాకలీ ఫ్రైడ్ రైస్. మంగళవారం కాబూలీ చనా కర్రీ, బీట్రూట్ రోటీ. బుధవారం దలియా తోఫు కిచిడి, రెడ్ క్యాప్సికమ్ ఆలివ్స్ రైతా. గురువారం బీరకాయ సోయా కీమా కర్రీ, కరివేపాకు రోటీ. శుక్రవారం పెప్పర్ చికెన్ సూప్, గ్రీన్ పపాయా సాలెడ్. శనివారం సోయాకూర పెసరపప్పు, పాలకూర రోటీ. ఆదివారం ఎగ్ టొమాటో మసాలా, పుదీనా రైస్. సో యంగేజ్ డైట్లో టీనేజ్ బాయ్స్ సప్పర్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. సో లహరి, ఈరోజు మాకు ఏ 2 రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం దలియా టోఫు కిచిడి, రెడ్ క్యాప్సికమ్ ఆలివ్స్ రైతా ట్రై చేద్దాం. ఓకే, ఇవాళ మన ఫస్ట్ రెసిపీ దలియా టోఫు కిచిడిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే లహరి, దలియా టోఫు కిచిడికి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తాయి దలియా, టోఫు, అలానే బఠానీ, క్యారెట్. సో వీటిలో ఉండే పోషక విలువలేంటో తెలియజేస్తారా? సో దలియా టోఫు కిచిడి నార్మల్గా సింగిల్ పాట్ మీల్స్ అంటే మసాలా వేసినటువంటివి, బిర్యానీస్ ఇట్లాంటివి జనరలీ టీనేజ్ పిల్లలు ఇష్టంగానే తింటారు. సో దాంట్లో కొంచెం హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఇలాంటి డిషెస్ చేసుకున్నట్టయితే అది హోల్సమ్ మీల్ అవుతుంది అనమాట. జనరలీ రైస్ బేస్డ్ డిషెస్ యూజ్ చేస్తూ ఉంటాము. దాని బదులుగా దీంట్లో మనం గోధుమలతో చేసినటువంటి దలియా యూజ్ చేస్తున్నాము. దీంట్లో కూడా గోధుమల్లో ఉన్నట్టే బి విటమిన్ కంటెంట్ ఉంటుంది. అట్లాగే ఎక్కువ మనకి రిఫైనింగ్ అనేది ఎక్కువ జరగదు కాబట్టి దీంట్లో కూడా న్యూట్రియంట్ కంటెంట్ బెటర్గానే ఉంటుంది. మెయిన్లీ కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్, బి విటమిన్స్ ఇవన్నీ కూడా గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్కి అట్లాగే నిద్ర మంచిగా పట్టడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి సప్పర్లో మనకి ఇది ఒక మంచి గ్రెయిన్ చాయిస్ అవుతుంది అనమాట. దీంతో పాటు ప్రోటీన్ సోర్స్ కింద మనం ఇక్కడ 2 చాయిసెస్ చూస్ చేసుకున్నాము. ఒకటి వచ్చేసి మనము పప్పు యూజ్ చేస్తున్నాము, పెసరపప్పు యూజ్ చేస్తున్నాము, కిచిడిగా చేస్తున్నాం కాబట్టి పెసరపప్పులో కూడా మనకి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, అట్లాగే కొంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అండ్ ఫైబర్ ఉంటుంది, బి విటమిన్స్ ఉంటాయి, కొన్ని మినరల్స్ కూడా ఉంటాయి. వీటితో పాటుగా ఇంకొక ప్రోటీన్ సోర్స్, ఎక్స్ట్రా ప్రోటీన్ సోర్స్ కింద మనము టోఫు లేదా సోయా పన్నీర్ యూజ్ చేస్తున్నాము. సోయా పన్నీర్ మామూలు పన్నీర్తో కంపేర్ చేస్తే మనకి సేమ్ క్యాలరీ వైజ్ తీసుకున్నట్టయితే కనుక 100 grams ఆఫ్ పన్నీర్ కానీ 100 grams ఆఫ్ టోఫు కానీ తీసుకున్నట్టయితే 100 grams ఆఫ్ టోఫు న్యూట్రిటివ్ వాల్యూ అనేది మనకి బెటర్గా ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అట్లాగే కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది. సో నైట్ టైం ఈజీగా డైజెస్ట్ అయ్యేందుకు కూడా ఇది మంచి చాయిస్ అని చెప్పొచ్చు. అడిషనల్లీ మనం కేవలం ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ మాత్రమే కాకుండా మంచి కైండ్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉండాలి అనుకున్నాం. పర్టికులర్లీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేటువంటి వెజిటబుల్స్ కనుక మనము సప్పర్లో ఇంక్లూడ్ చేసినట్టయితే గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్కి, అట్లాగే ఆ రోజు జనరలీ బాడీలో ఏంటంటే మనకి సెల్ రీసైక్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏమైనా డ్యామేజ్ అయిన సెల్స్ రిమూవ్ చేయటం కానీ, కొత్త సెల్స్ రీజనరేషన్ కానీ, వీటన్నిటికి కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేటువంటి కలర్ఫుల్ వెజిటబుల్స్ కూడా మనం ఇందులో యూజ్ చేస్తున్నాం. క్యారెట్ కానీ, బఠానీ కానీ, ఆర్ మీరు ఇంకొన్ని అవైలబుల్ కలర్ఫుల్ వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. క్యారెట్ విషయానికి వస్తే దీంట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, అట్లాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అడిషనల్లీ బఠానీలో కూడా మనకి కొంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, బఠానీ కూడా మనం యాడ్ చేసుకున్న పోర్షన్ని బట్టి మనకి కొంత ప్రోటీన్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. దాంతోపాటు ఎనీ గ్రీన్ కలర్డ్ వెజిటబుల్స్ ఏం తీసుకున్నా కానీ దాంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా మనం ఇలాంటి డిషెస్ కనుక సప్పర్లో యూజ్ చేసినట్టయితే, ఒకవేళ కూరలు అవి తక్కువ తీసుకునే పిల్లలు అయితే కనుక వారు విడిగా తీసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించకపోతే ఇలాంటివి ట్రై చేసినప్పుడు దీంతో పాటుగానే వెజిటబుల్స్ కూడా లోపలికి వెళ్తాయి కాబట్టి వాళ్ళకి మిస్సింగ్ న్యూట్రియంట్స్ అనేవి లేకుండా చూడొచ్చు. దలియా టోఫు కిచిడిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ రెడ్ క్యాప్సికమ్ ఆలివ్స్ రైతాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో రెడ్ క్యాప్సికమ్ ఆలివ్ రైతాకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి ఆలివ్స్, రెడ్ క్యాప్సికమ్, అలానే కర్డ్ కూడా వచ్చేసింది. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? టీనేజ్ బాయ్స్కి సప్పర్లో అనుకున్నాం కాబట్టి గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్కి,
మంచిగా ఉపయోగపడేటువంటిది. మనకి మెలటోనిన్ సెక్రీషన్ బాగుంటే, అంటే నిద్ర పట్టేందుకు అవసరమయ్యేటువంటి హార్మోన్ అయినటువంటి మెలటోనిన్ సెక్రీషన్ బాగుంటే గ్రోత్ హార్మోన్ సెక్రీషన్ కూడా బాగుంటుంది. సో ఆ మెలటోనిన్ మనకి సెక్రీషన్ మంచిగా ఉండాలి అంటే డైట్లో కూడా కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే దానికి ఉపయోగపడుతుంది అనమాట. ముఖ్యంగా ట్రిప్టోఫాన్ అనే ఒక పర్టికులర్ అమినో యాసిడ్, అది ఎటువంటి ఆహారంలో ఎక్కువ ఉంటే అలాంటి ఫుడ్స్ని తీసుకున్నట్టయితే స్లీప్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనమాట. ముఖ్యంగా కర్డ్. రెగ్యులర్గా మనము చాలాసార్లు నైట్ టైం కర్డ్ తీసుకోకూడదు అని చూస్తూ ఉంటాము. బట్ ఎస్పెషలీ టీనేజ్ పిల్లల విషయానికి వస్తే వాళ్ళ గ్రోత్ హార్మోన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి డెఫినెట్లీ నైట్ టైం సప్పర్లో కర్డ్ ఇచ్చినట్టయితే గ్రోత్ హార్మోన్ బాగుంటుంది అండ్ వాళ్ళ గ్రోత్ కూడా సఫిషియెంట్గా ఉంటుందన్నమాట. అండ్ కర్డ్లో కేవలం గ్రోత్ హార్మోన్కి ఉపయోగపడేటువంటి ట్రిప్టోఫాన్ మాత్రమే కాకుండా వేరే రకాల అమినో యాసిడ్స్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్లీ ఈ టీనేజ్లో ఈ గ్రోత్ స్పర్ట్ ఉన్నప్పుడు గ్రోత్ కరెక్ట్గా ఉండాలి అంటే దానికి తగ్గ న్యూట్రియంట్స్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఈజ్ ఆల్సో కాల్షియం. బోన్ గ్రోత్ బాగుంటేనే హైట్ కూడా కరెక్ట్గా పెరుగుతారు కాబట్టి ఆ బోన్ గ్రోత్ బాగుండడానికి కాల్షియం రిచ్ ఫుడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ కాల్షియం సోర్సెస్ మనకి అందుబాటులో ఉండేది, డైలీ తీసుకోగలిగింది డైరీ ప్రోడక్ట్స్. సో అందులో మనం కర్డ్ యూజ్ చేసుకుంటున్నాము. అండ్ కర్డ్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీంట్లో గుడ్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో వాళ్ళ గట్ హెల్త్ బాగుండడానికి, అంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉండడానికి కూడా మనకి పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుంది. అడిషనలీ మనము నైట్ టైం సప్పర్లో కూడా ఏదో ఒక రూపంలో కొంచెం ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ లాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అట్లాగే విటమిన్ సి కూడా తగినంత అందుతుంది అన్నమాట. విటమిన్ సి కోసం పర్టికులర్లీ మనం ఇక్కడ రెడ్ క్యాప్సికమ్ చూస్ చేసుకున్నాము. రెడ్ క్యాప్సికంలో విటమిన్ సి కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే హై టెంపరేచర్స్లో హీట్ చేసినప్పుడు, అంటే ఎక్కువసేపు కుకింగ్ చేసినప్పుడు కానీ లేదా ఎక్కువసేపు కట్ చేసి ఆ ఎయిర్కి ఓపెన్గా వదిలేసినా కానీ, అంటే ఆక్సిజన్ ఎక్స్పోజర్ కానీ ఎక్కువగా హీట్ ఎక్స్పోజర్ కానీ మనకు ఆ విటమిన్ సిని డిస్ట్రాయ్ చేస్తుంది. కాబట్టి రైతా లాంటి వాటిల్లో అయితే మనం ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. రెడ్ క్యాప్సికమ్ని కొంచెం సాటే చేసుకుంటే సరిపోతుంది. సో దానివలన దీంట్లో ఉండే విటమిన్ సి కూడా మంచిగా ప్రిజర్వ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం జనరల్లీ టీనేజ్లో ఏంటంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి. అండ్ ఆ స్కిన్ ఎక్స్పాన్షన్ కానీ ఒక్కొక్కసారి సడన్ గ్రోత్ స్పర్ట్ మూలాన కూడా యూజువలీ ఏంటంటే టీనేజ్ టైంలో కూడా కొంచెం స్ట్రెచ్ మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో వాటి ప్రివెన్షన్కి కూడా మనకి విటమిన్ సి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్కిన్ హెల్త్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఫైనలీ ఆలివ్స్ యూజ్ చేస్తున్నాము. సాధారణంగా ఆలివ్స్ అనేది రెగ్యులర్గా మన డైట్లో పార్ట్ చేసుకోము. బట్ ఇలాంటి రెసిపీస్లో మనం ఆలివ్స్ కూడా కొంత యాడ్ చేసుకున్నట్టయితే ఆలివ్స్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, జనరలీ ఆలివ్ ఆయిల్లో ఉన్నట్టే. అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అడిషనలీ ఫైబర్ కంటెంట్. అలాగే ఆలివ్స్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ సోర్సెస్ ఆఫ్ పాలిఫినాల్స్ అంటారు. అంటే ఈ పాలిఫినాల్స్ మూలాన మన హార్ట్ హెల్త్ బాగుంటుంది, అట్లాగే యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో స్ట్రెస్ లెవెల్స్ని ఫైట్ చేయడానికి కూడా ఆలివ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. జనరల్లీ టీనేజ్ అనగానే స్ట్రెస్ లెవెల్స్ కూడా కొంత ఎక్కువగానే ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ ఉపయోగపడేందుకు మనం ఆలివ్స్ లాంటివి రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. మహేష్ ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 45, రీసెంట్గా డయాబెటీస్ డయాగ్నోస్ అయింది. డాక్టర్ షుగర్ తీసుకోవద్దన్నారు. కాఫీలో టీలో బెల్లం వేసుకొని తీసుకోవచ్చా? తెలియజేయండి. హలో మహేష్ గారు, డయాబెటీస్ ఉన్నప్పుడు షుగర్ అవాయిడ్ చేయటం అనేది మంచి పని. అయితే షుగర్ మాత్రమే కాకుండా షుగర్ లాగానే మన బాడీలోకి వెళ్ళి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వగలిగేటువంటి బెల్లం కానీ, హనీ కానీ, ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ షుగర్స్ కానీ, పామ్ షుగర్ కానీ, కోకోనట్ షుగర్ కానీ, ఇవన్నీ కూడా వీలున్నంత వరకు అవాయిడ్ చేయాలి. అండ్ ఎస్పెషలీ టీస్, కాఫీస్ లాంటి వాటిల్లో అయితే తెలియకుండానే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కాబట్టి అన్నెసరిగా బ్లడ్ గ్లూకోజ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో టీలు, కాఫీలు లాంటివి తీసుకునేటప్పుడు రోజుకి 1 లేదా 2కి మించకుండా తీసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం దాంట్లో ఎటువంటి షుగరీ సబ్స్టెన్స్, తీయగా ఉండేటువంటివి యాడ్ చేసుకోకుండా తీసుకున్నట్టయితే బెటర్. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ దలియా టోఫు కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలి.
ఇప్పుడు జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు. సో క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాం. క్యారెట్లో మనకి విటమిన్ ఏ లభిస్తుంది, ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఇప్పుడు టమాటో వేసుకుంటున్నాం. బఠానీ వేసుకుంటున్నాం. సో బఠానీలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా లభిస్తాయి. వెజిటబుల్స్ అన్నిటిలో కూడా ఎక్కువగా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఒకసారి కలుపుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, ఇప్పుడు వాటర్ని వేసుకుందాం. ఓకే, సో నీళ్ళు వేసుకున్న తర్వాత గోధుమ రవ్వని వేసుకుంటున్నాం. సో ఈ గోధుమ రవ్వలో మనకి ఎక్కువగా విటమిన్ బి లభిస్తుంది, ఫైబర్ లభిస్తుంది, అలానే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా అధికంగా లభిస్తాయి. సో గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. అంతవరకు వెయిట్ చేద్దాం. ఓకే, నీళ్లు వేసుకుని ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు టోఫూని వేసుకుందాం. టోఫూలో మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలానే ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాం. సో టోఫూ వేసుకుని కలుపుకున్న తర్వాత పెసరపప్పుని వేసుకుంటున్నాం. సో మనం ఉడికించిన పెసరపప్పును తీసుకున్నాం. సో ఈ పెసరపప్పులో మనకి ఎక్కువగా ప్రోటీన్ లభిస్తుంది, మినరల్స్ లభిస్తాయి, అలానే ఫైబర్ కూడా అధికంగా లభిస్తుంది. సో పెసరపప్పును వేసుకుందాం. ఓకే, దలియా టోఫు కిచడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ దలియా టోఫు కిచడీ రెడీ. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ రెడ్ క్యాప్సికమ్ ఆలివ్స్ రైతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలానే కరివేపాకు, ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్. రెడ్ క్యాప్సికమ్లో మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అలానే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధికంగా లభిస్తాయి. సో క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకుందాం. అలానే జీలకర్ర పొడి,
జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఓకే, కొద్దిగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో మిక్సింగ్ బౌల్లో పెరుగును వేసుకుంటున్నాం. సో పెరుగులో మనకి ఎక్కువగా కాల్షియం లభిస్తుంది, డైజెషన్కి ఉపయోగపడుతుంది, అలానే గట్ హెల్త్ పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. సో పెరుగుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటున్నాం. సో ఈ మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఆలివ్స్ని యాడ్ చేసుకుంటున్నాం. సో ఆలివ్స్లో మనకి పాలిఫినాల్స్ లభిస్తాయి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఆలివ్స్ని యాడ్ చేసుకున్నాం. తర్వాత కొత్తిమీరని వేసుకుంటున్నాం. సో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఓకే, రెడ్ క్యాప్సికమ్ ఆలివ్స్ రైతా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇవాళ మన సెకండ్ రెసిపీ రెడ్ క్యాప్సికమ్ ఆలివ్స్ రైతా రెడీ. దలియా టోఫు కిచడీకి రెడ్ క్యాప్సికమ్ ఆలివ్స్ రైతాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. దలియా టోఫు కిచడీకి కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, టోఫు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, పచ్చి బఠానీ 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, జీలకర్ర 2 టీ స్పూన్లు, పసుపు కొద్దిగా, ఉప్పు తగినంత, క్యారెట్ 1, నూనె 2 టీ స్పూన్లు. దలియా టోఫు కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చి బఠానీలు, పసుపు, తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి గోధుమ రవ్వ వేసి మూత పెట్టి ఉడికించుకొని టోఫు ముక్కలు, ఉడికించిన పెసరపప్పు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే దలియా టోఫు కిచడీ రెడీ. రెడ్ క్యాప్సికమ్ ఆలివ్స్ రైతాకి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, ఆలివ్స్ 5, నూనె 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1, జీలకర్ర పొడి 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. రెడ్ క్యాప్సికమ్ ఆలివ్స్ రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో పెరుగు, క్యాప్సికమ్ మిశ్రమం, ఆలివ్స్, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రెడ్ క్యాప్సికమ్ ఆలివ్స్ రైతా రెడీ. సుశీల ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 65, నాకు త్వరగా నిద్ర పట్టడం లేదు, డైట్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా? తెలియజేయండి. హలో సుశీల గారు, మనకి నైట్ టైం నిద్ర సరిగా పట్టాలి అంటే పగలు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వటం కూడా చాలా ఇంపార్టెంట్. పగలు సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీలో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ నైట్ టైం సెక్రీట్ అవుతుంది కూడా. ఈ మెలటోనిన్ సెక్రీట్ అయితేనే త్వరగా నిద్ర పట్టడము, అట్లాగే ఎక్కువసేపు నిద్ర పట్టడం కూడా జరుగుతుంది. అండ్ డైట్లో కూడా కొన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఈ మెలటోనిన్ సెక్రీషన్ బాగుంటుంది. ముఖ్యంగా డైరీ బేస్డ్ ఫుడ్స్ అంటే పాలు, పెరుగు, పనీర్ లాంటివి డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము, అట్లాగే నైట్ సప్పర్లో కొంత అయినా సరే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఓట్స్ కానీ, కొంత అమౌంట్ ఆఫ్ రైస్ కానీ, గోధుమలు కానీ, ఇట్లాంటివి ఏమైనా డెఫినెట్గా ఇంక్లూడ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అండ్ బాగా ముందే సప్పర్ చేసేయడం కాకుండా కనీసం 2-3 అవర్స్ గ్యాప్ వరకు ఉండేలాగా చూసుకోవచ్చు. అండ్ మోర్ దాన్ 5 అవర్స్ 6 అవర్స్ గ్యాప్ ఉన్నట్టయితే, మీరు ఆహారం తీసుకునే టైంకి నిద్రపోయే టైంకి మోర్ దాన్ 4 అవర్స్ గ్యాప్ ఉన్నట్టయితే కనుక
డెఫినెట్లీ పడుకునే ముందు ఒక గ్లాస్ వేడి పాలు తీసుకోవడం వలన కూడా కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ దలియా టోఫు కిచిడి. టోఫులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలానే ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అలానే గోధుమ రవ్వలోను పెసరపప్పులోను ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వెజిటబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా లభిస్తాయి. మన సెకండ్ రెసిపీ రెడ్ క్యాప్సికమ్ ఆలివ్స్ రైతా. రెడ్ క్యాప్సికమ్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలానే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా, అలానే విటమిన్ సి కూడా మనకి లభిస్తుంది. అలానే ఆలివ్స్లో పాలిఫినాల్స్ అలానే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. యంగేజ్ డైట్లో టీనేజ్ బాయ్స్ ఎలాంటి డైట్ తీసుకోవాలి అని ఈ వీక్ అంతా మనం మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ వీక్ మరొక థీమ్తో మళ్ళీ కలుద్దాం.